హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా మీరందరూ? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మరి ఈ సిరీస్ని ఇలాగే కంటిన్యూ చేయాలంటే వ్యూస్ ఎక్కువగా రావాలి కదా దోస్తులు. దానికి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు దోస్తులు, హైప్ చేయండి వీడియోని. అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. కామెంట్లో వీడియో ఎలా ఉందో చెప్పండి. మీ అందరికీ తెలుసు కదా దోస్తులు, మన వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఇంకా చిన్నపిల్లల కొరకు మాత్రం కాదు. దోస్తులు, మీకు హెల్త్ టిప్ చెప్పనా? మన బాడీని ఎక్కువసేపు కదిలించకుండా ఒకే దగ్గర కూర్చోకండి దోస్తులు. కనీసం 30 నిమిషాలకు ఒకసారైనా మనం లేచి యాక్టివ్గా అటు ఇటు తిరగాలి. మీరు ఒకటి గమనించారా దోస్తులు? అలా యాక్టివ్గా ఎప్పుడు అటు ఇటు తిరిగే వాళ్ళు సన్నగా ఉంటారు ఎంత తిన్నా. ఒక రూల్ పెట్టుకోండి దోస్తులు, 30 నిమిషాలకు ఎక్కువ కూర్చోనని. మీరు సినిమా చూస్తూ కూర్చున్నా సరే, బెడ్ పైన పడుకున్నా సరే, 30 నిమిషాల తర్వాత లేచి అటు ఇటు కాస్త యాక్టివ్గా తిరిగి మళ్ళీ మీ పని మీరు చేసుకోండి. ఎక్కువసేపు అలానే కూర్చుండిపోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు ఏర్పడుతుంది దోస్తులు. పొట్ట చుట్టూ కొవ్వు చేరడం చాలా ప్రమాదం. అవి కొన్ని లైఫ్ స్టైల్ డిసీజ్కి కారణమవుతుంది. థైరాయిడ్, షుగరు అంటే డయాబెటీసు, ఇంకా కొలెస్ట్రాల్ కూడా వస్తాయి దోస్తులు. గుర్తు పెట్టుకోండి దోస్తులు, ముందే జాగ్రత్త పడండి. షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ కానీ వచ్చిందంటే మనం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. షుగర్ వల్ల మనం ఏమీ తినలేకపోతాము. కొలెస్ట్రాల్ ఉంటే కూడా ఏం తినలేము. ఇక థైరాయిడ్ వస్తే చెప్పుడే అవసరం లేదు. ఒళ్ళంతా బద్ధకంగా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు. అసలు మన తిన్న ఫుడ్ ఎనర్జీ లెక్క కన్వర్టే కాదు. సో దోస్తులు, మన రాణి చెప్పింది గుర్తుపెట్టుకోండి. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి యాక్టివ్గా ఉండండి. మరి మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 59కి వచ్చేసాము. మరి పార్ట్ 59లా ఏముండబోతుంది దోస్తులు? మా సప్న వాళ్ళ ఇంటికి పోతుంది. మరి మిన్ను ఇంకా బంటి మధ్యలో ఏం జరుగుతోంది అది తెలవాలంటే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మమ్మీ, నాకు బుద్ధి అయితే లేదే మా అత్తగారింటికి. మమ్మీ ఇడ మంచిగా బర్రె తిన్నట్టు తినుకుంటా బర్రెవన్నట్టు అన్నది. ఇక అక్కడికి ఏడవబుద్ధి అవుతుంది దానికి. అయ్యో ఏడవకు బిడ్డ, నువ్వు ఏడితే నాకంత ఎట్లనో అవుతుంది. అసలే తట్టెడు తిన్నది, ఏడుస్తే ఆయనతో ఏమవుతుందో అని దాని బాధ. కానీ రాణి ముఖం అంగడి పోనున్న బిడ్డ ఏడుతుంది, కనబడతలేదు. ఆవే ఎందుకు కనబడతలేదు అత్తమ్మా? ఇద్దరు ఏడుస్తున్నారు కదా, కనబడుతుంది. కనబడుతుందని చూస్తే అయిపోయినావే. నా సప్న నోదార్సే, నువ్వు కూడా 2 కన్నీళ్ళు గారువు. అదేడితే నేనేడు అన్నావే, గిదెక్కడ రూలే. మరి అది పంది లెక్క తినుకుంటా వన్నది 2 రోజులు. మరి నేను కూడా అట్లే తినుకుంటా వండాలి కదనే. అయ్యో స్వప్న, ఏడవకు ఏడవకు. అత్తగారింటికి పోతానా అని ఏడుస్తే ఎట్లా స్వప్న? నేను కూడా ఇక్కడనే ఉన్నా కదా స్వప్న, అత్తగారింట్లో. అయ్యో స్వప్న, ఏడవకు స్వప్న. పోతే పోతేవి కానీ స్వప్న, ఓ వారం రోజులన్నా కనీసం అక్కడనే ఉండే స్వప్న. మళ్ళా రాఖీకి ఎట్లయినా వస్తావు కదనే స్వప్న. రాఖీ దాకెందుకే వదినా, మళ్ళా ఆదివారమే వస్తేనే వదినా. ఆదివారం రోజు వదినా, నువ్వు నీసు కౌసండవే వదినా. అరేనే సప్న, నువ్వేదంటే గదేనే సప్న. ఇదేంటిది? రాఖీ కస్తా అని చెప్పింది మొన్నటిదాకా, మళ్ళీ ఆదివారమే వచ్చి వస్తా అంటదేంది? ఇవాళ ఏం వారం దోస్తులు? బుధ, గురు, శుక్ర, శని. మళ్ళీ ఆదివారమే వస్తుందా? పిల్ల, ఎందుకు అట్లా పెట్టినావు మూతి? అది ఎప్పుడు ఇన్నే వస్తుందని తెలియదా నీకు? ఇప్పుడు ఏందో కొత్తగా మూతి ఇట్లా పెట్టబడుతుంది. కాదమ్మమ్మ, రాఖీ కస్తా అని చెప్పింది, మళ్ళీ ఆదివారమే దిగబడుతుందట. మరి శ్రావణ మాసం వాళ్ళ ఇంట్లో నీసు కౌసంటారట. నువ్వు వండి పెడతావు కదా ఆదివారం, కమ్మగా వచ్చి తిండిపోతుంది. అంతే అమ్మమ్మ, కనీసం ఇప్పుడైతే పోతా అంటుంది, దానికే సంతోషపడాలి. మరి ఇంకేందే, అది పోయినాక పండగ చేసుకుందాం మనం. అయ్యో గంటగానే పెడతాంది ఏందే బరదానని బిడ్డ. వాడు పోతే ఏం పని పాడవుతుందాడా? తినుడు పండుడు గంటే కదా. అంతేగాని
నన్ను సతాయించే పని ఉండదు కదడా. ఆడుకోతే రాణి మీద సాడీలు ఎప్పుడు ఉండదని ఎడతాందా ఎని బిడ్డ? నేను అసలే నా బిడ్డ పోతుందని బాధలుంటే ఈ దయ్యాలు భూతాలు వచ్చి ఇగే గుర్తాన్నాయి. ఏం చెత్తమ్మా, ఏం దయ్యాలు భూతాలు? మమ్మీ మా అత్త మెటు పోయింది. మీ అత్త ఆగ సరితింటికి పోయింది చూసత్తా అని సరితకు దానికి బాగా ఈగమైతుంది. అది ఇది అనకు మమ్మీ, ఆయన తస్తు తింటది మా అత్త. అయ్యో అదన్న నా బిడ్డ, బాధలేమంటున్నానో నాకే తెలుస్తలేదు. పోయి తీసుకురమ్మంటారా అత్తమ్మ సప్న వాళ్ళ అత్తను? ఇక నువ్వు పోతా అని చెప్పి గట్టే ముట్టిపోతావిగా, ఉండినే వాళ్ళే వస్తారు. హలో, ఏంది రాజు? ఏంది చికెన్ 65? చికెన్ 65 తెస్తాండి అట్నావే రాజు. చికెన్ 65 పట్టుకొస్తలేవా? అయిపోయిందా? సరే. ఇప్పుడే ఫోన్లో అన్నయ్య అన్నాడు వదిన, నేను విన్నా. నాకు ఇవ్వకుండా నువ్వు ఒక్కదానివే తిందామని చూస్తున్నావు కదా. ఏంది స్వప్న నువ్వు అనేది? చికెన్ 65 అయిపోయింది తెస్తలేను అన్నాడు మీ అన్నయ్య. పోంతి బిడ్డ, అక్కడికి పోయినాక సురేష్ తోటి ఆర్డర్ పెట్టుకో. సరే మమ్మీ, మరి నువ్వెట్లా తింటావు? నేను రాజు గారిని ఆర్డర్ పెట్టమంట, లేకపోతే గిది ఉన్నది కదా దీన్ని వేయమంట. ఇదేంది ఇల్లంతా ఖాళీ కనబడుతుంది? గమె పోయిందేంది సప్న వాళ్ళ అత్త? వీళ్ళిద్దరు ఏంది గిట్ల ఎడతాండ్రు? సప్న నువ్వు తీసుకుపోకనే పోయిందా ఇల్లత్త? దానికి విడాకులు ఇస్తాండ్రు ఏంది? అయ్యో సప్న, అయ్యో అనసూయ, నీ బిడ్డ కట్టం గిట్ల అవుతుంది అనుకోలేదే అనసూయ. నీ బిడ్డ నాడెందుకు ఇడిచిపెట్టిండే అనసూయ? పంచాయతీలో నువ్వే గెలుస్తావు కదనే అనసూయ, పంచాయతీ పెట్టకపోయినవే అనసూయ. మంచిది అంటి కదనే అనసూయ, నీ బిడ్డకి గింత అన్యాయం చేస్తే మంచిది అనకపోదునే అనసూయ. ఓర్ని మళ్ళా లగ్గమెవడు చేసుకుంటాడే అనసూయ? అసలే నీకు గయ్యాలి అని పేరే అనసూయ, నీ బిడ్డ పరమ గలియాలి అనే పేరే అనసూయ. ఓ బక్క ముసల్దానా, ఏం మాట్లాడుతున్నావు? ఈడాకులేంది, ఏంది నీ కథ? గమే పోయింది కదనే నీ ఎంప్రాలు, బిడ్డను తీసుకుపోకుండానే పోయింది. ఇడాకులు ఇస్తాందట కదా నీ బిడ్డకు. ఏం వాగుతున్నావే? ఇడాకులు ఇస్తాడని ఎవరు చెప్పింది నీకు? అయ్యో, నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నావే. పోరి భవిష్యత్తు గిట్ల అవుతుంది, నేనేం చెయ్యాలి? ఊరంతా మాట్లాడుకుంటాన్రు. అమ్మో, ఊరంతా మాట్లాడుకోవడం అవసరం లేదు, ఇది ఒక్కటి మాట్లాడితే చాలు ఊరంతా టామ్టామ్ అయిపోతుంది. నోరు ముయ్యు. ఆ నోరు మూతే ఊరోళ్ళందరు మూతే ఎట్లా మూత్తవే అనసూయ? ఓ మెంటల్ ముఖబ్దానా, నా బిడ్డకు ఈడాకులు కాలే, నా ఎంప్రాలు కూడా పోలే, నా పక్కింటికి పోయి చూసేస్తాను పోయింది. అంటే ఇడాకులు కాలేదా? ఆమె తీసుకుపోతుందా సప్నను? మీరందరు మంచిగానే ఉన్నారా? అయితే నా చీర ఎటు పోదు, నాకు చీర పెడుతుందిగా. నీ చీర కగ్గిదాలుగా ఇప్పటిదాకా ఏడ్చింది నీ చీర కోసం ఆవే. ఇగో కొంచెమేమో నీ బిడ్డ బాధ చూడలేక ఏడ్చిన, ఇక కొంచెం కంటే ఎక్కువనే నాకే చీర పెట్టకపోయాని ఎడ్తి. నేను బక్క ముసల్దానా, నీ నుంచి వీకు. మరి ఎవరైనా గదే అనుకుంటారు. మూతులు ఇట్లా పెట్టుకొని ఏడుపు మొఖాలు పెట్టుకొని ఎందుకు కూర్చున్నారు? ఎవరు కూర్చోమన్నారు? నా బిడ్డ పోతాందని ఏడుతా అన్నా. గందుకు ఏడుతాన్నవా? నాకేమెరక. జరిగే పిల్ల, మంచిగా పుష్టిగా మెక్కిపోతేవి కదా, సీట్లు భోజనాలు అన్నీ. పన్నీర్ అయితే కిలో కూర కథం చేతివి, నేను రాత్రికి తిందామంటే. మళ్ళీ ఎందుకు వచ్చినావు? చీర పాడగాను, చీర పెడితే వంపుతాపో. చీర ఎట్లాగో ఆమె వంపుతా అన్న చెప్పనే చెప్పింది, దానికోసం ఎందుకు అత్త? మరి ఎందుకు వచ్చినావు బక్క ముసల్దానా? ఇక చిన్నత్త అని పిలుచుడు పోయింది, బక్క ముసల్దాన్ని పెడతా అన్నవా? ఏదో ఇక చాయ్ తాగే టైం అయింది, అందరు చాయ్ తాగుతారు కావచ్చు, నాకు ఇంత పోతారని వచ్చిన. దీనికి నా కోడలుకున్నంత అగడు తిండంటే, చూస్తేనేమో బక్కగా ఉంటుంది. బాగా తినుడు, బాగా రుచి మరిగినావు కదా, బాగా తిండికి ఎగబడ్డావు. ఎవరు ఎగబడతాండ్రో తిండికి చూస్తేనే తెలుస్తుంది. నన్ను చూసంటారో నిన్ను చూసంటారో తిండికి ఎగబడ్డదని. బక్క ముసల్లి, ఎంత తిన్నాక అంత బక్క ఎట్లుంటావే నువ్వు? నాకన్నా ఎక్కువనే తింటివి. మంది ఇంటికి అత్తే తింటా కానీ ఇంట్లో ఎందుకు తింటా? నా సొమ్ము అంతా అరిగిపోదు. అది సంగతి. నా కోడలేమో ఇంట్లో తింటది, బయట తింటది, ఏడ పడతాడ తింటది. బర్రెకి బర్రెగాక ఎందుకు సన్నగా ఉంటది? సరితోళ్ళ ఇంట్లో ఎంతసేపు ఉంటుందే మీ అత్త?
పోయి తీసుకురాపో. నేను ఓన్ మమ్మీ, ఉండని. ఎంతసేపు ఉంటే నేను ఇక్కడ అంతసేపు ఉండొచ్చు. ఓ పిసదానా, మన గురించి ఆయనతో ఏం ముచ్చట్లు పెడతాండ్రో ఏమో. చీగ్గా సరితింటికి నేను ఓన్ మమ్మీ, కావాలంటే వదనని పంపి. సరే బిడ్డ, ఇక్కడ పొయ్యి కింద మటన్ ముక్కలు దాచిపెట్టిన దానికి తెలియకుండా పొయ్యి తినిపో, మళ్ళీ బక్క ముసలి కూడా చూస్తుంది. అవునా రాని, ఇలా అత్త ఏం చేస్తుందో ఏమో, ఇంత సాయం అన్నది అవుతుంది ఈడుంటే. పొయ్యి తీసుకురా పోయిగా, మళ్ళీ చీకటి అవుతుంది, పోడు కట్టమవుతుంది. సరే అత్తమ్మా, తీసుకొస్తా. మచ్చదాకా సాయ పెట్టారు ఏంది ఇల్లు. రాని సాయ పెట్టిపోగానే. చాయ్ లేదు బియ్య లేదు, నువ్వే రాని, అలా తీసుకురాపో. మా అత్తమ్మ ఛాయ్ తాగది. పోరికి బాగానే కావురం ఉన్నది కదా. ఇక నీ ఛాయ్ కోసమే వచ్చింది ఏంది. నేను పోతా అన్న, పోయి గొడిసేపు బంట. పో పో పండు పో. మేడం గారు ఇక్కడికి రెడీ అవుతున్నట్టున్నారు, కొంతసేపు వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు కదా. ఏ ఆగురాజు, నువ్వు సరిత వాళ్ళ ఇంటికి పోతున్నా. మరి రూమ్లోకి ఎందుకు వచ్చినవే? నా కోసం వచ్చినావు అనుకున్నా. చెప్పినా కదా, నీకోసం కాదు. మిన్ను, నువ్వు ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు? మమ్మీ, ఇది బంటి రూమ్, చూడు ఎంత బాగుందో. ఎన్ని బుక్స్ ఉన్నాయి తెలుసా? నమస్తే ఆంటీ. ఈయనే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఆంటీ, చదువుకుంటున్నాడు బంటి. ఏం చదువుతున్నా బాబు? బీటెక్ ఆంటీ. నాకు ఈ రూమ్ చాలా బాగా నచ్చింది మమ్మీ, నాకు కూడా ఇలాంటి రూమే కావాలి. నువ్వు నీట్గా సర్దుకుంటే ఇలానే ఉంటుంది. నాకు ఇలాంటి కొన్ని బుక్స్, ర్యాక్స్, షెల్ఫ్స్ కొనివు మమ్మీ. సరే మిన్ను, అలాగే చేయించుకుందాం. థ్యాంక్ యూ మమ్మీ. బంటి, ఇంకా నీ దగ్గర స్టోరీ బుక్స్ ఉన్నాయా? స్టోరీ బుక్స్ ఎక్కువ చదవను, కానీ చిన్నప్పుడు ఎప్పుడు ఒక 5-6 బుక్స్ ఉన్నాయి. నాకు ఇవ్వచ్చు కదా బంటి, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొస్తాను. ఇప్పుడు ఆ బుక్స్ ఎందుకు? నీ బుక్స్ అన్ని ఫస్ట్ ఫినిష్ చేయు. లేదు బంటి, సండే సండే చదువుకుంటే బ్రెయిన్కి రిలాక్సేషన్ అవుతుంది. అలాగే ఇస్తాను. మిన్ను ఎవరితో అయినా వెంటనే కలిసిపోతుంది. బంటి బాగా చదువుతాడా ఆంటీ, ఫుల్ క్లెవర్. అవునా మా మిన్నులాని? అవునా ఆంటీ, బీటెక్ ఉస్మానియాలో ఫ్రీ సీట్ కొట్టాడు. ఐఐటికి మస్తు ట్రై చేసిండు కానీ రాలేదు పాపం. అయ్యో అవునా? అప్పుడు ఎగ్జామ్ టైంకే జ్వరం వచ్చింది ఆంటీ, అందుకే రాలేకపోయాడు. నీకు స్టోరీ బుక్స్ కావాలన్నావు కదా, ఇస్తా. నాకు బంటి. ఏంటి మీనాక్షి? నేను నీ నంబర్కి మిస్ కాల్ ఇచ్చాను బంటి, హాయ్ అని కూడా మెసేజ్ పెట్టాను. అది నా నంబరే, సేవ్ చేసుకో. ఎందుకు మీనాక్షి? చదువుకునే పిల్లలు ఫోన్ యూజ్ చేయొద్దని చెప్పానుగా. లేదు బంటి, నాకేమైనా డౌట్స్ ఉంటే నీకు కాల్ చేస్తాను. ఓకే ఓకే, సేవ్ చేసుకుంటా. అమ్మా మిన్ను, వెళ్దాం పదా. వస్తున్నాను మమ్మీ. బంటి. ఓకే బాయ్ మీనాక్షి. నాకు అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు బంటి, నాకు అక్కడికి వెళ్తే ఎవరు ఉండరు. అలా అంటావేంటి మీనాక్షి? మన కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీస్ పైనే పెట్టుకోవాలి. బంటి, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఓకే మీనాక్షి, మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాంగా. బంటి, నీకు తెలుసా, మా మమ్మీ చనిపోయింది, నాకు అమ్మ లేదు. తెలుసు మీనాక్షి, నువ్వు అవన్నీ తలుచుకొని బాధపడకు. నీకు అమ్మ కన్నా ఎక్కువ ఈ ఆంటీ ఎంత బాగా చూసుకుంటుంది నిన్ను. డాడీకి కూడా నేనంటే ఇష్టం లేదు బంటి, నాకు మమ్మీ లేదు, డాడీ కూడా లేనట్టే. నీకేం చెప్తున్నాను మీనాక్షి, అస్సలు బాధపడకూడదు. బంటి, నిన్ను చూస్తుంటే నాకు మా డాడీ గుర్తొస్తున్నాడు. నాకెందుకు ఇన్ని కష్టాలు బంటి? మీనాక్షి, కష్టాలు అందరికీ ఉంటాయి, వాటిని తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళకే కష్టాలు ఇస్తాడు దేవుడు. మిన్ను. సరే వెళ్ళు. నాకు వెళ్ళాలనిపించట్లేదు. మళ్ళీ ఇదే మాట? ఇలా ఎందుకు దగ్గరకు వస్తున్నావు నువ్వు? దూరం జరుగు. ఇలా చేయడం కరెక్ట్ కాదు మిన్ను. ఫస్ట్ టైం కాబట్టి ఊరుకుంటున్నాను. నీకు తెలీదు, నువ్వు చిన్నపిల్లవి. ఏ మగాడిని నువ్వు నమ్మకూడదు. ఇవాళ రేపు రోజులు అసలే బాలేవు. ఇలా మమ్మీ లేదు, డాడీ లేదు అని అస్సలు చెప్పకూడదు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పి నిన్ను ట్రాప్ చేస్తారు. బంటి, నేను నిజం చెప్తున్నాను, ఇంతవరకు ఎవరిని చూస్తే నాకు ఈ ఫీలింగ్ రాలేదు. అది మన ఏజ్ మీనాక్షి, ఈ ఏజ్లో అన్నీ ఇలాంటి ఫీలింగ్సే వస్తాయి. లేదు బంటి, నన్ను నమ్ము, నాకు అసలు ఎవ్వరిపైన ఇలాంటి ఫీలింగ్స్ లేవు, నీ మీద తప్ప. ఏంటి మీనాక్షి, పిచ్చి పిచ్చిగా ఉందా? వెళ్ళు. ఒకటే రోజులో ఫీలింగ్స్ రావడం ఏంటి? ఒక్క రోజులో రాకూడదు బంటి,
మరి ఎన్ని రోజుల్లో రావాలి? మీనాక్షి, నేను చెప్పేది విను. మనం ఇద్దరం మంచి ఫ్రెండ్స్, ఓకేనా? నీకు ఏ హెల్ప్ కావాలన్నా, నీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడుగు, నేను చెప్తాను. మనం ఫ్రెండ్స్ మాత్రమే, దీన్ని మించి కంటిన్యూ చేయొద్దు. ఈ ఫ్రెండ్షిప్ లిమిట్ దాటి మనం ముందుకు వెళ్ళొద్దు. ఇప్పుడు మనది చదువుకునే ఏజ్ కాబట్టి చదువుకోవాలంతే. వెళ్ళు త్వరగా, వాళ్ళు వస్తే బాగుండదు. సరే బంటి, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తావుగా? నువ్వు డౌట్స్ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాను. బాయ్. బాయ్ బంటి, మిస్ యూ. బాయ్. ఏంది పిల్ల ఇవాళనే వచ్చింది? ఏమో ఏమో మాట్లాడుతుంది. ఈమె క్యారెక్టర్ మంచిది కాదా ఏంది? చిచి కాదు, చిన్నపిల్ల. తల్లి తండ్రి లేకపోయేసరికి ఎవరు కొంచెం ప్రేమగా మాట్లాడినా వాళ్ళపైన ఇలాంటి ఫీలింగ్సే కలుగుతాయి. పైగా ఇంటర్మీడియట్. మరీ అమ్మాయిలు ఇంత ఫాస్ట్ ఉన్నారా? అయినా నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను? ఆ అమ్మాయి ఏమంది నన్ను? ప్రపోజ్ అయితే చేయలేదుగా, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. తండ్రిలాగా అనిపించినావా అని హక్ చేసుకుంది. దానికే నేను ఇంత ఫీల్ అయ్యి ఇంత క్లాస్ వీక్ ఆమెను. ఓరి దేవుడా, అమ్మో, నేను ప్రాజెక్ట్ వర్క్ వేసుకోవాలి. ఏమైంది రాని, మీ అత్త గోల పెడుతుందా? అవును చిన్నమ్మ, చిన్నమ్మని తీసుకొని రాపో వెళ్ళి అని చెప్పి పంపించింది నన్ను. నిన్ను మళ్ళీ సాడ్గా పెట్టావా ఫేసు? అక్క, నువ్వు చెప్పినట్టే నేను ఏడవను. ఇంకా నాకు ఇక్కడే ఉండాలని ఉంది, కానీ వెళ్ళాలి, తప్పదు. నా మంచి మిన్ను, నీకు ఎప్పుడు రాబోద్దు అయితే అప్పుడు రా, సరేనా? సరే అక్క, లవ్ యూ. మమ్మీ, నాకు కొన్ని స్టోరీ బుక్స్ ఇచ్చాడు బంటి, డ్రైవర్కి చెప్పి కార్లో పెట్టించు. ఎందుకు మిన్ను, నేను తెప్పిస్తానుగా. బా ప్లీజ్ మమ్మీ. అలాగే. సరిత ఏవో బుక్స్ అంట. నేను కార్లో పెట్టిస్తాను ఆంటీ. అక్క, నువ్వు కూడా మళ్ళీ మా ఇంటికి రావాలి. వస్తాను మిన్ను. సరితక్కని తీసుకొని రావాలి. అలాగే. నీకు ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు వస్తాంలే, సరేనా? అందరూ రావాలి, బంటిని కూడా తీసుకొని రండి. అలాగే మిన్ను. బంటి నీకు ఫ్రెండ్ అయ్యాడా? అవునక్క, నాకు అందరూ చాలా బాగా నచ్చారు ఇక్కడ. ఓకే రా సరిత, బాయ్. మరి రాణి ఎప్పుడు వచ్చినా రాణితో పాటు నువ్వు రావాలి కంపల్సరీ. ఒకసారి శరత్ని కూడా ఇన్వైట్ చేస్తాను. అయ్యో ఎందుకంటీ? లేదు లేదు, తప్పకుండా రావాలి. శరత్, నువ్వు బండిని కూడా తీసుకురావాలి. అవును, ఖచ్చితంగా రావాల్సిందే. సరే మిన్ను. నిన్ను బాయ్ చెప్పు సరితక్కకి. బాయ్ అక్క. కదా మిన్ను, మళ్ళీ చీకటి అయిపోతుంది. ఆంటీ కనీసం టీ కూడా తాగలేదు మా ఇంట్లో. వాళ్ళ అనకు సరిత, ఇప్పుడే కడుపు నిండా భోంచేసి వచ్చాను. రాణి ఫుల్గా పెట్టింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ చేతి వంటే తింటాను. అయ్యో ఆంటీ, నా వంటలు మరీ అంత రుచిగా ఉండవు. రాణి నేను ఇద్దరం కలిసి చేస్తాంలే. తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు భోంచేసి పోవాలంటీ. అలాగేరా, వెళ్ళొస్తాము. పద, లేట్ అయిపోతుంది. అంత మంచిదేనా చెల్లమ్మ? బాగున్నారా? నమస్తే. నమస్తే నమస్తే. ఏంటి మీరు ఎప్పుడు వచ్చినా కనిపించరు? ఈరోజు ఏదో మా అదృష్టం బాగున్నట్టుంది అన్నయ్య. అదేం లేదు చెల్లమ్మ, కొంచెం పనులుంటే అలా వెళ్తానంతే. ఈ పాప తను నా చెల్లెలు కూతురు మిన్ను. మీకు తెలుసు కదా నా చెల్లెలు. తెలుసు తెలుసు. ఓకే ఓకే, కూర్చోండమ్మా. లేదు లేదు, స్వప్నని పిలవండి, ఇంకా వెళ్తాము. ఏ చిన్నమ్మ, టీ తాగండి, కూర్చోండి. అమ్మో లేదు స్వప్న, నేను అసలు ఏం తాగను. నన్ను పిలు. స్వప్న, మొత్తం రెడీయా? మొత్తం రెడీ అత్తయ్య. ఇటీ మంచిగా ఉండు. ఓకే డాడీ. మళ్ళీ రాఖీ పౌర్ణమికి వస్తుందిలేండి. అన్నా చెల్లెలు అప్పుడేగా కలుసుకునేది. రాణి కూడా వెళ్తుందా? ఆమెనా? ఆమె ఎందుకు పోతుందమ్మా, వాళ్ళ తమ్ముడు ఇటు వస్తాడు. మరి నీ బిడ్డ ఇక్కడికి ఎందుకు వస్తుంది? రావులే మొక్కపోడా. నీ బిడ్డనేమో ఇక్కడికి రావన్నా. నేను మాత్రం మా తమ్ముని దగ్గరికి పోవద్దు, కానీ మా తమ్ముడు ఇక్కడికి రావన్నా. ఆమెనట ఆమె, ఆవుల మొక్కపోడు. నాకు పేరుందిరా, రానిరా నా పేరు. స్వప్న, అత్తమ్మేది? అవును, వదినమ్మ ఎక్కడికి వెళ్ళింది? అత్తయ్య, అది మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిది ఈరోజు కిట్టి పార్టీ ఉంది, రమ్మని తెగ కాల్ చేస్తేను వెళ్ళింది. ఓకే ఓకే, పర్లేదు. చలో మనం వెళ్దాం. సో ఇక్కడ కూడా కిట్టి పార్టీస్ నడుస్తాయన్నమాట. ఎంజాయ్ చేస్తుంది వదినమ్మ బానే. ఇప్పటిదాకా మీకోసం చూసింది అత్తయ్య. వాళ్ళు కాల్స్ మీద కాల్స్ చేసేసరికి వెళ్ళింది. మరి నువ్వెళ్ళవా రాని?
నాకు ఇక్కడ సరిత తప్ప ఇంకెవరు ఫ్రెండ్స్ లేరా ఆంటీ. మీ స్వప్నకైతే ఎంతమంది ఫ్రెండ్సో, ఇక్కడ ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్, ముచ్చట్లు పెడితేనే ఉంటుంది వాళ్ళతోటి. నా బేటీ చిన్నప్పటి నుంచి అంతే చెల్లెమ్మా, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎంత ఫ్రెండ్లీ అంటే అంత ఫ్రెండ్లీ. ఇక అక్కడనే ఉండు, మూతిట్లా పెట్టుకోడు, ఎవరితోటి మాట్లాడకుండా ఉండు, అట్లా నేర్పియలే నేను నా బేటీకి. కానీ లిమిట్స్లో ఉండాలి, లిమిట్స్ క్రాస్ చేయొద్దు. ఇంట్లో విషయాలు బయట, బయట విషయాలు ఇంట్లో తీసుకురావద్దు. బయటినట అట్లా పెంచలేడట ఈడట, ఎవరితో పడితే దాంతో ముచ్చట్లు పెట్టుకుంటా ఇంట్లో విషయాలన్నీ బయట చెప్తే మంచిదా వేస్ట్గా. పదే స్వప్న, వెళ్ళొస్తామన్నయ్య, రాణి బాయ్. అత్తమ్మకు వచ్చినాక చెప్పు. చెప్తాను చిన్నమ్మ. అన్నయ్య బాయ్, నాకు కొన్ని ఐటమ్స్ మిస్ అయినాయి, పోయినాక వాట్సాప్ చేస్తా. చెయ్యే, నేను తెప్పించి పెడతా, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకో, లేకపోతే తెమ్మంటే తెస్తా. ఉండనులే అన్నయ్య, నేను మళ్ళీ వచ్చినప్పుడే తీసుకుంటా. సరే బాయ్, జాగ్రత్త. బావని అడిగినట్టు చెప్పు. సరే అన్నయ్య బాయ్. అవును, మా అమ్మ ఎటు పోయిందే? కిట్టి పార్టీ అట, ఫ్రెండ్స్ తోటి కిట్టి పార్టీ వేసుకోవడానికి పోయింది. మరి నీకు లేరా అవే ఫ్రెండ్స్? నీకు వద్దా కిట్టి పార్టీ? సరే మరి నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా. నాటకాలు ఆడకే, సంపుతా నేను. మరి నువ్వే వెళ్ళమన్నావు. ఒక మంచి సినిమా పెట్టు రాజు, చూద్దాము. ఏం సినిమాలు చూస్తావే ఊకే? రాజు, మిన్ను ఎంత బాగుందో కదా. మరి నాకు మిన్ను లాంటి పాపని ఎప్పుడు ఇస్తున్నావు? రాజు, మనకి పాప పుడితే మిన్నులానే అందంగా ఉంటుందా? రాణిలాగా ఇంకా ఇంకా అందంగా ఉంటుంది. సురేష్, దీనికి ఆనందం అవుతలేదుగా. ఇప్పటిదాకా నేను రాను మమ్మీ, నేను ఆన్నే ఉంటా మమ్మీ అన్నది, ఇప్పుడేమో సురేష్ అనే కుడుతుంది. స్వప్న, వాట్ ఇస్ సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఏంటిరా సర్ప్రైజ్? అది అత్తని తెలుసు కదా, మీ అవ్వగాంటికే పోయింది తీసుకురావడానికి, మళ్ళీ సర్ప్రైజ్ అని పడుతుంది. స్వప్న, మిస్ యూ సో మచ్. ఐ మిస్ యూ టూ సురేష్. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఫోజులా అవి? ఇవి ఇంగ్లీష్ మీడియం ఫోజులా, అమెరికా ఫోజులా? చాలుగా, నేను ఎక్కువసేపు ఉంటే మంచిగా ఉండదు. చెప్పు స్వప్న, ఇప్పుడు నైట్ మనం ఎక్కడికి వెళ్దాం? హోటల్కి వెళ్దామా? మూవీ చూద్దామా? సురేష్, మూవీ చూసేసి అలాగే హోటల్కి వెళ్ళి తినేసిద్దాం. ఓకే డియర్, చలో ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యాపో. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. మా, మేము బయటికి వెళ్ళేసి వస్తాం. వెళ్ళండి రా, అక్కడే తినేసి రండి. స్వప్నకి ఇక్కడ ఫుడ్ అడ్జస్ట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది, మళ్ళీ వెజ్ కదా. ఓకే మమ్మీ, మిన్ను వస్తా అంటదా మళ్ళీ? వద్దొద్దు, మీకు ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది. నేను చెప్తాలే మిన్నుకి, మీరు వెళ్ళండి. మళ్ళీ ఏడుస్తుందేమో మమ్మీ. ఏం ఏడవలేరా, నేను ఎప్పుడైనా తీసుకెళ్తానుగా మిన్నుని, మీరు వెళ్ళండి. ఓకే డియర్, త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రాపో. ఓకే సురేష్, థ్యాంక్ యూ అత్తయ్య. ఏంటి మేడం, వచ్చేసారా? ఏది స్వప్న? వాళ్ళు బయటికి వెళ్తారంట అండి, రేపు మాట్లాడండి, ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి. రెడీ అవుతున్నారు. ఏం సంగతి, మంచి ఎంజాయ్ చేసి వచ్చిండ్రా ట్రిప్? ఓకే అండి. వాట్ అబౌట్ మిన్ను, వేర్ ఇస్ షీ? తను రూమ్ సర్దుకోవడంలో పడిపోయింది వచ్చినప్పటి నుండి. అవునా, వాట్ ఏ మ్యాజిక్. సరిత వాళ్ళ ఇంట్లో ఒక ఫ్రెండ్ని కలిసింది, ఆ ఫ్రెండ్ ఎలా పెట్టుకుంటాడో అలాగే పెట్టుకుంటుందంట నీట్గా. ఇలా అప్పుడప్పుడు అక్కడికి ఇక్కడికి వెళ్తే పిల్లలు చాలా నేర్చుకుంటారు. అవునండి, నాకు అదే అనిపిస్తుంది. పిల్లల్ని అప్పుడప్పుడు అటు ఇటు తీసుకెళ్తే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని, మనుషుల్ని చూసి చాలా నేర్చుకుంటారు. అన్ని మంచి మంచి విషయాలు నేర్చుకుంటారు. మంచివనే కాదు మేడం, చెడు విషయాలు కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే మన సూపర్విజన్లో ఉండాలంతే. అంతే అండి. ఇంకా ఎలా ఉన్నారు అక్కడ అందరూ, బాగున్నారా? స్వప్న వాళ్ళ మమ్మీ ఏమంటుంది? ఏమంటుందండి, ఎప్పట్లాగే తను తినడం, పడుకోవడం, కోడల్ని సతాయించడం, అందరిపైన సెటైర్ వేయడం, కూతుర్ని పొగుడుకోవడం. అబ్బాబ్బాబ్బా, ఎన్ని మాటల్లో చెప్పావే ఒక్క క్వశ్చన్ అడిగితే. మరి అట్లాంటి మనిషి గురించి అడుగుతున్నారు మీరు. ఇంకా స్వప్న వాళ్ళ డాడీ కలిసిండా లేదా? ఆయన ఎప్పుడు కలవడండి, ఇవాళ ఎట్లెట్లనో కలిసిండు. ఎందుకో ఏమో, మరి అంత బిజీ ఏంటో తను. ఆయనకి ఇంకొక వైఫ్ ఉందని అంటున్నారే. అవునా, ఇంకో వైఫ్ ఉందా? అన్బిలీవబుల్ అండి.
అంటే నా ఫ్రెండ్స్ చెప్తే విన్నా, నాకు కూడా అంత కన్ఫామ్గా ఏం తెలియదు. అమ్మో, ఈ స్వప్న వాళ్ళ మమ్మీ ఇంకొకరిని ఎట్లా ఉంచుకొని ఇస్తుందండి? ఊరుకుంటుందా విషయం తెలిస్తే? ఆమె అట్లుంది కాబట్టి ఆయన అట్లా తయారైండేమో. మరి వాళ్ళకి ఏమైనా పిల్లలు ఉన్నారా? ఒక బాబు ఉన్నట్టున్నాడే, యుఎస్లో ఉంటాడు అనుకుంటా. ఇంకా అదొకటి ఉందా? అంత పెద్ద పిల్లోడా? పెళ్ళయింది, యుఎస్లో ఉంటాడు. ఓహో, బాగానే మేనేజ్ చేస్తున్నాడే. మరి ఏమనుకుంటున్నావే, పైకి మంచిగా కనిపించగానే వాళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటున్నావా? మీరైతే మంచోళ్ళేగా పైన లోపల. నో నో నో, నువ్వు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు. నేను ఒక్కదానితోటే వేయలేకపోతున్నా, ఇంకా ఇద్దరు ముగ్గురు అంటే అమ్మో నా వల్ల కాదు. ఆహా, అలాగా? అవునే మరి, ఈ వర్క్ టెన్షను, ఆఫీస్ టెన్షను ఇవన్నీ ఉండగా నీకే టైం సరిపోవట్లేదు. ఇంకా వేరే వాళ్ళని ఏం తెచ్చుకుంటాను చెప్పు? అది నిజమేలేండి, నాకే టైం ఇవ్వరు, ఇంకా వేరే వాళ్ళకి ఇక్కడి నుంచి తెస్తారు. మధ్యాహ్నం లంచ్ చేశారా లేదా? పని వాళ్ళకి చెప్పి వెళ్ళాను, సార్కి భోజనం పెట్టండి అని. నువ్వు లేనప్పుడు పనోళ్ళు ఎందుకే, నాకంత కంఫర్టబుల్గా అనిపించదు. వెళ్ళిపోమని చెప్పాను, నేనే పెట్టుకొని తిన్నాను. తిన్నారా లేదా? పని వాళ్ళు ఉన్నదే పని చేయడానికి, మీరు అలా అంటారేంటి? ఏమోనే, అందరు ఆడవాళ్ళే కదా, మగవాళ్ళు అయితే ఏదో అనుకోవచ్చు. మగవాళ్ళైతే నాకు అన్కంఫర్టబుల్. పర్లేదులే, నువ్వు లేనప్పుడు అవసరం లేదు. వాళ్ళు వంట చేసి వెళ్ళిపోమంటే సరిపోతుంది. మిన్ను తిన్నదా లేదా? హెవీగా అయిందండి, నైట్ మిన్ను తింటుందో లేదో. కొన్ని పాలు తాగి పడుకోమను. మిన్ను మిన్ను. మీరు అలా పిలిస్తే వినిపిస్తుందా? నేను కాల్ చేస్తాను, ఆగండి. హలో మిన్ను, ఏం చేస్తున్నావు? అయిపోయిందా సర్దడం? పెద్దనాన్న పిలుస్తున్నారు, ఇలారా. ఓకే ఓకే, వెరీ గుడ్. సర్దడం అయిపోయిందంట, వస్తుంది. భలే చేంజ్ కనిపించిందే, ఒకటే రోజుకా? పిల్లలు అంతే అండి, ఏదైనా నచ్చితే చాలు అడాప్ట్ అయిపోతారు. అదిగో వస్తోంది మిన్ను. హాయ్ పెద్దనాన్న. ఏ తల్లి, ఎంజాయ్ చేసావా బాగా? మమ్మీ నీ గురించి ఏదో చెప్తుంది, రూమ్ సర్దుకుంటున్నావా? అవును పెద్దనాన్న, ఇప్పటి నుంచి నేను నా రూమ్ని నీట్గా పెట్టుకుంటాను. వెరీ గుడ్. మరి నైట్ డిన్నర్? ఏం వద్దు పెద్దనాన్న, అసలు ఆకలిగా లేదు. కొన్ని పాలు తాగి పడుకోవాలి, ఓకేనా? అలాగే పెద్దనాన్న. మమ్మీ, నువ్వు ఒకసారి వచ్చి నా రూమ్ చూడు. కొంచెం అలసిపోయానురా, చూస్తానులే రేపు. మొత్తం సర్దేసుకున్నావా? అవును మమ్మీ, స్నానం కూడా చేసేసాను, మొత్తం ఫ్రెష్ అప్ అయ్యాను. వెరీ గుడ్ తల్లి. అదే లేటు, సురేష్ వాళ్ళు బయటికి వెళ్ళారు. ఓకే వెళ్ళని. నువ్వు వెళ్తానని ఏడుస్తావేమో అనుకున్నా. నాకు ఇప్పుడేం వెళ్ళాలని లేదు మమ్మీ, వాళ్ళిద్దరూ వెళ్ళంలే, నేనెందుకు? మనిద్దరం ఎప్పుడైనా వెళ్దాం పెద్దనాన్నతోని. అరే, మన మిన్ను ఏంటండి ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది? నాకు అదే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. నాకు సరితక్క ఇంకా రానక్క అన్ని గుడ్ హ్యాబిట్స్, గుడ్ మేనర్స్ నేర్పించారు. వెరీ గుడ్ బేటా, ఎప్పుడు కూడా మంచి వాళ్ళతోటే స్నేహం చేయాలి. ఓకే, వెళ్ళి పాలు తాగేసి పడుకో. లేదు పెద్దనాన్న, నేను చదువుకోవాలి. ఓకే తల్లి. గుడ్ నైట్ పెద్దనాన్న. గుడ్ నైట్. గుడ్ నైట్. మమ్మీ పడుకునే ముందు రా ఒకసారి. అలాగే, నువ్వు వెళ్ళు. ఏంటో ఏమో ఈ చేంజ్, చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంది. వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేయించి మంచి పని చేశావు. ఎవరండి? రాణి సరితానా? వాళ్ళని, మిన్నుకి మంచి ఫ్రెండ్స్ దొరికారు. అవునండి, వాళ్ళైతేనే తనకి అన్ని వాల్యూస్ నేర్పిస్తారు. మొత్తం సర్దేసరికి నిద్ర వస్తుంది. ఇప్పుడు ఏం చదువుకుంటాను? రేపు మార్నింగ్ లేచి చదువుకుంటాను. బంటి ఏం చేస్తున్నాడో ఏమో. ఏం చేస్తాడు? చదువుకుంటూ ఉంటుంటాడు. ఎందుకో నాకు బంటి అంతగా నచ్చాడు. ఒకసారి బంటికి కాల్ చేయనా? అమ్మో, తిడతాడేమో. ఏదైనా డౌట్ ఉందని చెప్పనా? ఈ టైంలో కాల్ చేస్తే తిడతాడేమో. డిస్టర్బెన్స్ అవుతుందా? బంటిది ఒక ఫోటో తీసుకుంటే బాగుండేది. ఎప్పుడైనా చూడబుద్ధి అయినప్పుడు ఫోటో చూసుకుంటూ ఉండేదాన్ని. మమ్మీ ఫోన్లో ఒక ఫోటో తీసింది. రేపు మమ్మీ చూడనప్పుడు
ఆ ఫోటోని నా ఫోన్లోకి పంపించుకుంటా. కానీ నాకు ఇప్పుడే చూడబుద్ధి అవుతోంది. ఒకసారి కాల్ చేస్తే ఏం కాదు, ఒకసారి కాల్ చేస్తాను. అమ్మో భయమేస్తుంది, వచ్చేటప్పుడు నన్ను ఎంత తిట్టాడు. ఏం పర్లేదు, నేను కాల్ చేస్తాను. హలో 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 ఎవరు? హలో బంటి. ఎవరు మాట్లాడేది? బంటి నేను, నీ మీనాక్షిని. ఏంటి? నేను బంటి, మీనాక్షి. ఓకే ఓకే మీనాక్షి, నువ్వా? ఈ టైంలో ఏంటి కాల్ చేసావు? ఏం చేస్తున్నావు బంటి? ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నాను. ఏం లేదు బంటి, మేము చేరుకున్నామని చేస్తున్నాను. ఓ అవునా, దానికే కాల్ చేయాలా? అంటే నువ్వు నా నంబర్ ఫీడ్ చేసుకున్నావో లేదోనని. లేదు లేదు, చేసుకుంటాను ఇప్పుడు. నేను అప్పుడు అన్నిసార్లు చెప్పాను, అయినా చేసుకోలేదా? మర్చిపోయాను, చేసుకుంటానులే. అది గుర్తు చేయడానికే చేశాను. ఓకే మరి, బాయ్. హలో హలో మీనాక్షి. మీనాక్షి, హలో బంటి. బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్. బంటి వాయిస్ వింటేనే నాకు ఏదో అవుతుంది. మీనాక్షి మీనాక్షి అంటూ ఉంటే అసలు నేను ఈ లోకంలోనే ఉన్నానా లేదా అనిపిస్తోంది. కానీ బంటి ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు? ఫోన్లో నా నంబర్ కూడా సేవ్ చేసుకోలేదు. బంటికి నేనంటే ఇష్టం లేదా? తర్వాతైనా నన్ను అర్థం చేసుకుంటాడా? అసలు బంటిని నేను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో. బంటి నా హస్బెండ్ అయితే నేను ఫిక్స్ అయ్యానంతే. బంటి నా హస్బెండ్. దోస్తులు, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పుండ్రి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.